మంచు ఫ్యామిలీ వివాదం ఇటీవల పలు వివాదాలకు దారితీసిన సంగతి తెలిసిందే. మనోజ్ కు మోహన్ బాబు మధ్య మొదలైన వివాదం మీడియాపై జరిగిన దాడి తర్వాత కేసు మరో మలుపు తిరిగింది. దాడి నేపథ్యంలో మోహన్ బాబుపై పలు కేసులు నమోదు చేశారు పోలీసులు. అలాగే మంచు మనోజ్, మంచు విష్ణు ఇరువురు పదుల సంఖ్యలో బౌన్సర్లతో జల్పల్లో హంగామా సృష్టించారు. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు మంచు ఫ్యామిలీకి హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇదంతా ఒకెత్తైతే జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుపై కేసు నమోదు చేయడంతో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా అందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో మోహన్ బాబును పోలీసులు విచారణకు రమ్మని ఆదేశించగా అందుకు తనకు కొంత సమయం కావాలని కోరాడు మోహన్ బాబు. తాజాగా ఆయనకు ఇచ్చిన గడువు ముగిసిన నేపథ్యంలో విచారణకు పిలిచేందుకు గాలించగా మోహన్ బాబు ఆచూకీ లభించలేదట. గత కొద్ది రోజులుగా మోహన్ బాబు అజ్ఞాతంలో ఉన్నారని తెలిసింది. ప్రస్తుతం మోహన్ బాబు అమెరికాలో తలదాచుకున్నారని, అరెస్టు భయంతో ఎవరికీ చెప్పకుండా అమెరికా పారిపోయాడనేది సమాచారం.